సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలో బానూర్, ఇస్నాపూర్, ఇంద్రేశం, జిన్నారం, గుమ్మడిదల, గడ్డపోతారం మున్సిపాలిటీలలో మరియు తెల్లాపూర్ డివిజన్ ఉస్మాన్ నగర్ లో 83 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, పటాన్చెరు ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ పటాన్చెరు నుండి బానూరు గ్రామం వరకు 8 కోట్ల 30 లక్షల నిధులతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో 1985వ సంవత్సరంలో కనీస రోడ్డు సదుపాయం లేకుండా ఉండేది. అలాంటిది 8 కోట్లతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం సంతోషమని అన్నారు. పటాన్చెరు నుండి శంకర్పల్లి వరకు 100 ఫీట్ల రోడ్డు విస్తరణ కృషి చేస్తానని తెలిపిన మంత్రి ఇందిరాగాంధీ ఉన్న సమయంలో ఈ ప్రాంతానికి బీడీఎల్, ఓడీఎఫ్, డిఫెన్స్ పరిశ్రమలు తీసుకురావడం జరిగిందని ఆమెను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. మా ఫ్యాక్టరీ కూడా ఇందిరాగాంధీ గారి కాన్స్టిట్యూన్సీలో పెట్టడం జరిగింది. సో మంచి స్టాచ్యూ పెడదాం అందరం కలిసి ఇందిరాగాంధీ. సో ఆ రోజులలో గరీబీ హటావో అని చెప్పి పేద ప్రజలకు అసైన్మెంట్ భూములు, ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడం జరిగింది. తర్వాత 2013లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లులు ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఆ రోజులలో అందరికీ ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈసారి మేనిఫెస్టోలో పెట్టి రేవంత్ రెడ్డి గారు లేదు ఏది ఏమైనా కానీ ఈ ఇందిరమ్మ ఇల్లులు అన్ని చోట్ల కూడా మంచిగా కట్టాలని చెప్పి ఒక్కొక్క నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇల్లులు శాంక్షన్ కావడం జరిగింది. మొన్న శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ గారు రివ్యూ తీసుకున్నారు. దీంట్లో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, దీంట్లో ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, దీన్ని ఎట్లా సరిదిద్దాలని చెప్పి దాంట్లో కూడా చాలా మార్పులు తీసుకొచ్చి ప్రజలకు మేలు అయ్యేలాగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో నేను అందరికీ కోరేది ఏంటంటే ఎవరైతే నిజంగా సుమత లేదో వారికి కొంచెం కాంట్రాక్టర్లతో నేను కలెక్టర్ గారు మీరు చొరవ తీసుకోవాలి. కాంట్రాక్టర్తో మాట్లాడి కొద్దిగా బేస్మెంట్ లెవెల్ వచ్చేవారు వారికి సాయం చేస్తే వారు తగ్గిన ఇళ్ళన్నీ కూడా కట్టుకుంటారు. కొద్దిగా దాంట్లో అవుట్ ఆఫ్ ద వే పోయి కొద్దిగా చొరవ తీసుకుంటే ఈ ఇందిరమ్మ ఇల్లులన్నీ కూడా పూర్తిగా కావచ్చు. చాలా చోట్ల కూడా ఎందుకంటే నేను మొన్న సిద్దిపేట పోయి కొన్ని ఇందిరమ్మ ఇల్లులు అక్కడ గృహప్రవేశం చేయడం జరిగింది. మా కాన్స్టిట్యూన్సీలో కూడా చేసుకున్నప్పుడు చాలా చక్కగా కట్టుకుంటున్నారు ఈ ఇందిరమ్మ ఇల్లులు. సో మీరు అందరూ కూడా ఎవరైతే అర్హత ఉందో అందరూ కూడా ముందుకు వచ్చి ఈ ఇందిరమ్మ ఇల్లులు కట్టుకోవాలి. ఐఎన్టీసీ లీడర్ సంజీవ్ రెడ్డి గారు, ఎంఎం ఆశం గారు వాళ్ళందరూ ఒక గుంపు ఉండే రాజకీయాలలో ఎప్పుడు కూడా కలిసి వాళ్ళు ట్రేడ్ యూనియన్ యాక్టివిటీస్ చేసేవారు. సో ఈరోజు వచ్చి అజయ్ గారిని గార్లెండ్ చేయడము చాలా సంతోషం అనిపించింది. పోయిన మే 1 రోజు కూడా సంజీవ్ రెడ్డి గారితో కలిసినప్పుడు మా నాన్నగారు ఎందుకంటే వాళ్ళందరూ కలిసి ట్రేడ్ యూనియన్ కార్మికుల గురించి కొట్లాడారు. ఇప్పుడు బీడీఎల్ నుంచి కూడా మా సోదరులందరూ కూడా మాకు హౌసింగ్ సొసైటీకి ల్యాండ్ కావాలని చెప్పి కోరినప్పుడు నాకు అనిపించింది దీన్ని ఈ డిమాండ్ ఏదైతే చేస్తుందో అది చేపించాలి ఎట్లనైనా. కానీ అదే చెప్పాను కలెక్టర్ గారికి, చూడండి ఏం రూల్ ఉంటుందో, ఏపీఐసి టీజీఐసి ఇవ్వచ్చా లేకుంటే బీడీఎల్ వాళ్ళు ఇవ్వచ్చా. ఎందుకంటే అంజిరెడ్డి గారికి చెప్పాను ఈ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలన్నీ ఏదైతే ఉన్నాయో చాలా మటుకి లోకల్ వాళ్ళ భూములు చాలా ఎక్కువ తీసుకుంటారు. ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన ప్రజలకు సన్న బియ్యం ఇవ్వడంలో 10 సంవత్సరాలు మనము రేషన్ కార్డు రాలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నారు. అందరికీ కూడా ఎవరైతే అర్హత ఉన్నదో వాళ్ళకి రేషన్ కార్డ్స్ ఇవ్వాలని చెప్పి రేషన్ కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు ఇదే చెప్తున్నారు, సార్ చాలా మంచిది, ఇక అందరికీ డిస్ట్రిబ్యూట్ కూడా చేశాము. కానీ చాలా చోట్ల కూడా అందరూ ఎదురు చూస్తున్నారు, మాకు పెన్షన్లు రావాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఈ వచ్చే జూన్ 2 నుంచి మొన్న బడ్జెట్లో కూడా ముఖ్యమంత్రి గారు 2 లక్షల పెన్షన్లు బడ్జెట్లో కేటాయించడం జరిగింది. సో నిజంగా ఎవరైతే అర్హత ఉన్నారో కలెక్టర్ గారు మీరు లిస్ట్ ప్రిపేర్ చేసి రెడీ పెట్టుకోండి. సో వెన్ ద స్కీమ్ ఈజ్ అనౌన్స్ వీ కెన్ స్టార్ట్ డిస్ట్రిబ్యూటింగ్ ద పెన్షన్స్. ఎందుకంటే చాలా చోట్ల కూడా నిజంగా ఎవరైతే అర్హత ఉన్నదో వారికి 10 సంవత్సరాలు మనము వాళ్ళకు పెన్షన్లు ఇవ్వలేదు వాళ్ళు, ఇప్పుడు అందు గురించి ఇది మొన్న కేటాయించడం జరిగింది. సో అందరూ కూడా ఈ పెన్షన్ స్కీమ్ కూడా సరిగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పాలని ఇంతకుముందు కూడా మా శ్రీనివాస్ గౌడ్ గారు చాలాసార్లు రేజ్ చేస్తారు. ఆ
నాకు మొన్న ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా సార్ ఈ రోడ్ గురించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి వారు కూడా కోరడం జరిగింది. వచ్చేటప్పుడు శ్రీనివాస్ సర్పంచ్ కూడా ఇదే చెప్పినాడు. తర్వాత మన శాంతయ్య గారు కూడా అదే, సార్ ఇక్కడ చాలా మంది చనిపోతున్నారు అని ఫోటోగ్రాఫ్ కూడా చూపించడం జరిగింది. కలెక్టర్ గారు ఏమంటున్నారంటే ఆల్రెడీ ఈ రోడ్ హ్యామ్లో ఉంది, కానీ మీకు దీనికి ఎక్స్టెన్షన్ చేసేది ఉంది, వైడనింగ్ చేసేది ఉంది. నేను సెక్రటరీ R&B వారితో కూడా స్పెషల్ చీఫ్ సెక్రటరీతో మాట్లాడాను. డెఫినెట్లీ దీంట్లో చొరవ తీసుకుంటామని చెప్పి వారు మాట ఇచ్చినారు. మీ అందరికీ కూడా ప్రభుత్వం తరఫు నుంచి మీ అందరికీ మాట ఇస్తున్నాను. డెఫినెట్లీ ఈ రోడ్డు ఎక్స్టెన్షన్ చేసి మీకు ఏదైతే కోరిక ఉందో ఈ రోడ్డు వైడనింగ్ చేసి 100 ఫీట్ కష్టం, కానీ అది ఇల్లు పోతే మళ్ళీ మీరే వస్తారు, వద్దు సార్ అని అంటారు. మీరే మొదలు అందరితో లెటర్ తీసుకొని సరే, మీరు మీ కోరిక మేరకు 100 ఫీట్ రోడే ప్రపోజ్ చేస్తా. చేసుకుందాము. మీరందరూ కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పథకాలు అన్ని కూడా సరిగా అమలు చేస్తుందో మీరు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి మరి మీ అన్ని కార్యక్రమం ప్రభుత్వం చేస్తుందని చెప్పి ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పి మీ అందరితో కోరుతూ మళ్ళొకసారి ఇంత మంచి మరి ముందుకు రావడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పిందో ఇది ప్రజాపాలన అని చెప్పడం జరిగింది. మరి అదే విధంగా అధికారులు కానీ మరి ఇప్పుడున్న ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సేవ చేస్తూ ముందుకెళ్తుంది. మరి ఇప్పుడే మరి సర్పంచ్ అడిగిన ఎంత పెద్ద రోడ్ కావాలి, మాకు చాలా అవసరం ఉందని తప్పకుండా మరి మన మంత్రివర్యులు ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ మహిళలు ఎక్కువ ఉన్నారు. ఈరోజు మరి మహిళలు ఇంత ముందుకు రావడానికి మరి ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క మహిళను కోటీశ్వరాలు చేస్తా అని చెప్పింది. మొట్టమొదటి అమలు పరిచినది బస్సు ఫ్రీ చేయడం జరిగింది. ఇలాంటి అవకాశాలు మరి నిన్ననే కూడా గ్రూప్లో ఉన్న మహిళలందరూ కూడా 30 టెస్టులు చేసి వాళ్ళకి ఏమైనా సమస్య ఉంటే హెల్త్ విషయంలో ఏమైనా ఉంటే వాళ్ళకు తగిన హాస్పిటల్ తీసుకొచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది, మందులు ఇవ్వడం కూడా జరుగుతుంది. మరి ఎందుకంటే ఈరోజు మహిళలు ప్రతి మహిళ కూడా అంతే ఉన్నదంతా కూడా పెట్టేసి భర్తకు పిల్లలకు తన కడుపు కాల్చుకుంటుంది. మరి అన్ని విధాలుగా తను ధారపోస్తుంది. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న ఒక ధైర్యం మహిళలకు ఇస్తూ ముందు తీసుకుపోతున్నారు. చాలా సంతోషం. మరి ఇంకా ముందు కూడా చాలా మనకు ప్రభుత్వం తరఫున రావడం జరిగింది. రేషన్ కార్డు కావండి, ఇంద్రమ్మ ఇండ్లు అయితే మరి ప్రతి గ్రామంలో చేయడం జరిగింది మంత్రివారి చేతుల మీదుగా. అదేవిధంగా మన పడంచేరు నుండి శంకర్పల్లి వరకు ఎన్నోసార్లు గతంలో కూడా నేను వెంకన్న కూడా నేను లెటర్ ఇవ్వడం జరిగింది. మీ సహకారంతో నాకు డబుల్ రోడ్ వస్తే వీళ్ళందరూ, ఎందుకంటే చాలా యాక్సిడెంట్లు అయి చనిపోతా ఉన్నారు. ఇది చాలా అతి ముఖ్యం. 100 ఫీట్ లేకుండా 60 ఫీట్ అయినా డబుల్ రోడ్ వేస్తే చాలా ఇబ్బంది పోతుంది. ఎట్టి పరిస్థితుల్లో మన కాన్స్టిట్యూన్సీ నుండి ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే శంకర్పల్లి వివిధ రోడ్లకు ఇక్కడికి చాలా మంది పోతా ఉన్నారు. రింగ్ రోడ్ దిగిన తర్వాత కూడా ఇక్కడికి పోవడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా 5 మున్సిపాలిటీలో వివిధ డెవలప్మెంట్ పనుల కోసానికి వచ్చిన మంత్రివర్యులకు, అదేవిధంగా మనకు సుమారు 100 కోట్లతోని ఈరోజు కాన్స్టిట్యూన్సీలో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ఒకటే కోరేది ఏంటంటే కల్వర్ట్లు వస్తూ ఉన్నాయి, బీటీ రోడ్ వస్తూ ఉన్నాయి, సుమారు 5 కిలోమీటర్లు వస్తూ ఉన్నాయి. పడంచేరు నుండి కంచర్లగూడెం నుండి విశాఖ వీధికి పోతా ఉన్నది. ఎప్పుడైనా సర్వీస్ రోడ్తో పాటు ఆల్టర్నేట్ రోడ్ కూడా తీసుకుంటే మనకి ఇబ్బందులు పోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకోసంకే రాబోయే రోజుల్లో కూడా ఒకటే రోడ్ కాకుండా ఆల్టర్నేట్ రోడ్ కూడా ఉంటే మనకి ఇబ్బందులు పోవడానికి ఆస్కారం ఉంటుంది. దాన్ని అనాలిసిస్ చేసుకొని ఇంకా ఏ రోడ్స్ అయితే అవసరం ఉంది. ఇప్పుడు మనకు ఆల్రెడీ పాషామైలారం నుండి కర్నూలు నుండి పాషామైలారం ఉంది. పాషామైలారం టు మనము రుద్రారం వరకు చేస్తే ఈ ఏదైతే ప్రెషర్ ఉందో ప్రెషర్ తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా కొన్ని రోడ్లు ఏంటంటే